హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం, ఆయన ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డికి తలొగ్గం అనే వ్యాఖ్యలు చేయడం, సో ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందంటారా? 100% కుట్రపూరితం. ఇందులో ఏం చేసినని ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేని ఆయన మీ వ్యవస్థల మీద, మీ గవర్నమెంట్ చేసిన హామీల మీద, గ్యారెంటీల మీద ఎప్పుడు ప్రశ్నిస్తుండు. మీరు ఏది ప్రజలకైతే హామీ ఇచ్చే అధికారులకు వచ్చారో ఆ హామీలు అమలు కావట్లేదని చెప్పేసి మీరు చేస్తున్న వ్యవస్థ లోపాల గురించి ఎత్తి చూపుతుండు. ఎప్పుడు మిమ్మల్ని ప్రజల తరపున ప్రశ్నిస్తుండు. ఆ ప్రశ్నలకు మీరు తట్టుకోలేక ఏం చెప్పాలని అర్థం కాక ఇట్లాంటి ఇల్లీగల్ కుట్రలు చేస్తూ ఈ రాజకీయ కుట్రలో భాగంగా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయాల్సిన అంత దొంగనా లంగనా? నువ్వు ఎయిర్పోర్ట్ టెర్రరిస్ట్ కాదు కదా, నువ్వు ఎయిర్పోర్ట్ని దిగంగానే అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఉంది. పోతే ఇంటికే పోతాడు కదా, లేకపోతే తన కాన్స్టెన్సీకి పోతాడు కదా. దొంగను దొరికించుకున్నట్టు, లేదా టెర్రరిస్ట్ని దొరికించుకున్నట్టు, ఒక దేశద్రోహిని దొరికించుకున్నట్టు అట్లా ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేయడమే దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది. చేతగాని మీ పాలన మీద చేతగాక ఇవన్నీ ఇట్లాంటి రాజకీయ కుట్రలు చేస్తుంటారు తప్ప మేము తీవ్రంగా దీనికి పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం దీంట్లో. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నిక రాబోతుంది. సో ఇది బీఆర్ఎస్కి చాలా కీలకం అని చెప్పాలి. సో ఎలాంటి వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళబోతుంది? ప్రతి పార్టీకి ప్రతి ఎలక్షన్ కీలకమే 100%. నెక్స్ట్ ఈ ఎన్నికల్లో మా పార్టీ ఎమ్మెల్యే పరమపదించినాడు కాబట్టి ఖచ్చితంగా మాకు కీలకమే ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో ఎప్పుడు జరిగిన అక్టోబర్లో, నవంబర్లో ఎప్పుడు బీహార్ ఎలక్షన్తో పాటు జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ జయకెత్తన ఎగురుతుంది. ఎందుకంటే మాగంటి గోపినాథ్ మంచి నాయకుడు, ఒక మాకు హైదరాబాద్ ప్రెసిడెంట్గా చేసిండు, ఒక 3 సార్లు ఏకదాటిగా అంటే హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే. ఖచ్చితంగా ఆయన చేసిన సేవలు గుర్తిస్తారు. ముఖ్యంగా ఇప్పుడున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే అంటే అబాస్ పాలైందో, ప్రజలకు ఏదైతే ఇచ్చి హామీలు ఇచ్చేసి గ్యారెంటీలు ఇచ్చేసి ఏది చేయట్లేదో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తారు, అసహించుకుంటున్నారు. ఎట్లా అసలు ఆ మాటలు వింటుంటే, బూతులు వింటుంటే మరి నిజంగా జీవితంలో ఏ ముఖ్యమంత్రి ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి దాదాపు 77 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తిడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. కాంగ్రెస్ పార్టీ అవాస్ పాలైంది. ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని అసహించుకుంటున్నారు. 100% అటు పార్టీ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కాబట్టి అక్కడ మాగంటి గోపినాథ్ గారి సింపతి ఉంటుంది. మాగంటి గోపినాథ్ గారు చేసిన సేవలు గుర్తించి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుంది. ఓకే, ఇప్పుడు కంటోన్మెంట్లో మరి తీవ్ర నిరాశన ఎదురైంది కదా బీఆర్ఎస్ పార్టీకి, మరి అది ఎట్లా అయింది? అధికార పార్టీ కొంత అక్కడ ఉన్న క్యాండిడేట్ కొత్తగా రావడం వల్ల కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. అప్పుడే ఎంపీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇమీడియట్ జరిగిన ఎలక్షన్ కాబట్టి కొంత నడిచింది. సరే, ప్రతి ఎలక్షన్లో మనం గెలుస్తామని కదా, ప్రతి ఎలక్షన్ ఓడిపోతాం కదా. ఒక ఎలక్షన్లో ఓడిపోయినంత మాత్రాన్ని వీళ్ళకి ఇక్కడ గెలవద్దని రూల్ ఏం లేదు. ఖచ్చితంగా ఇక్కడ వేరు అక్కడ వేరు, ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తాం. అక్కడున్న వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, ఇమీడియట్లీ కూతురికి ఇచ్చింది, కూతురు గెలిచింది కదా. మరొకసారి ఆ అమ్మ కూడా చనిపోవడం వల్ల కొంత అప్పుడే పార్టీ కొంత నిరాశంలో ఉండే ఎంపీలలో గెలవకపోవడం వల్ల కొంత ప్రజలంతా కొనువేస్తూ ఉండే. కానీ నిజస్వరం ఇప్పుడు తెలిసింది కదా. కాంగ్రెస్ పార్టీ ఏంది, రేవంత్ రెడ్డి గారి పార్టీ ఎంతింది. రేవంత్ రెడ్డి గారు ఏ ప్రజలకు ఎన్ని దొంగ హామీలు ఇచ్చి లంగ హామీలు ఇచ్చేసి అధికారులకు వచ్చిండో ఆ హామీలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే అసహించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మరొక 40 సంవత్సరాల అధికారం రాదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న మాట వాస్తవం. నేను చెప్పట్లేదు, ఒక రాజకీయ కార్యకర్తగా నేను 100 చెప్పినా కూడా ప్రజలు అనుకుంటున్నది మాత్రం వాస్తవం. ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ 100 మీటర్ల గోయి తీసి పాతి పెడదామని చూస్తారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా. ఆ ఎలక్షన్లో బాగా ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ 100% ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తారు, మంచి మేటతో గెలిపిస్తారు. ఓకే, ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.